హైదరాబాద్ శివార్లలో జూబ్లీహిల్స్‌లో ఒక పెద్ద పాత ఇల్లు ఉంది. ఆ ఇంట్లో పవన్ కళ్యాణ్ తన కుటుంబంతో కలిసి ఉంటాడు. పవన్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. రోజు ఆఫీస్‌కి వెళ్తాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్య అన్నపూర్ణ వంట చేస్తూ, ఇద్దరు పిల్లలు రాహుల్, సాక్షి వాళ్ళ పేర్లు ఆడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు టీవీలో సీరియల్ చూస్తూ ఉంటారు. ఇల్లు నవ్వులతో, సంతోషంతో నిండి ఉంటుంది. అన్నపూర్ణ రాత్రి పవన్‌కి ఇష్టమైన బిర్యానీ చేస్తూ, "ఈరోజు ఆఫీస్ ఎలా ఉంది?" అని అడుగుతుంది. పవన్ నవ్వుతూ అదే కోడ్ రాస్తూ కొంచెం హెడేక్ వచ్చింది అని అంటాడు. సాక్షి 6 ఏళ్ల చిన్న పాప, డాడీ నాకు కొత్త స్టోరీ చెప్పు అని అడుగుతుంది. రాహుల్ 10 ఏళ్ల కుర్రాడబ్బా, ఎప్పుడు స్టోరీలేనా, నాకు గేమ్ ఆడాలి అని గొనుకుతాడు. అంతా సాధారణం, సంతోషంగా ఉంది. కానీ ఒకరోజు వర్షం కురుస్తున్న రాత్రి పవన్ ఆఫీస్ నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తాడు. రాత్రి 11 గంటలు దాటాయి. రోడ్డు మీద నీళ్లు చేరి ట్రాఫిక్ జామ్లో చిక్కుకొని అతను ఇంటికి చేరేసరికి చల్లగా చీకటిగా ఉంది. ఇంటి గేటు తెరిచి లోపలికి అడుగు పెడతాడు. లైట్లు ఆఫ్ అయ్యాయి. అన్నపూర్ణ, రాహుల్, సాక్షి అని పిలుస్తాడు. సమాధానం లేదు. ఫోన్ తీసి టార్చ్ లైట్ వేస్తాడు. హాల్లోకి వెళ్తాడు. అక్కడ సోఫా పక్కన నేల మీద అతని తల్లి పడి ఉంది. ఆమె ముఖం లేతగా, రక్తం చుట్టూ, మెడ మీద గాయాలు. ఎవరో గొంతు నిలిమినట్టు పవన్ గుండె ఆగినట్టు భయపడి అమ్మా అని కేక వేస్తాడు. ఆమె పలకదు. అతను గబా గబా కిచెన్కి పరిగెడతాడు. అక్కడ అన్నపూర్ణ వంట గ్యాస్ స్టవ్ పక్కన నేల మీద పడి ఉంది. ఆమె ముఖం వికృతంగా, భయంకరంగా ఉంది. కళ్ళు తెరిచి గాలిలో చూస్తున్నట్టు. అన్నపూర్ణ అని అరుస్తూ ఆమె దగ్గరికి వెళతాడు. ఆమె చల్లగా చనిపోయి ఉంది. పవన్ కాళ్ళు వణుకుతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. పిల్లల గదిలోకి పరిగెడుతాడు. రాహుల్, సాక్షి ఇద్దరు బెడ్ మీద ఒకరి పక్కన ఒకరు. రాహుల్ చేతిలో గేమ్ కంట్రోలర్, సాక్షి చేతిలో బొమ్మ. కానీ ఇద్దరి కళ్ళు తెరిచి శూన్యంగా చూస్తున్నాయి. రాహుల్, సాక్షి అని ఏడుస్తూ వాళ్ళను కౌగిలించుకుంటాడు. వాళ్ళ శరీరాలు చల్లగా ఉన్నాయి. అతను తడబడుతూ తల్లిదండ్రుల గదిలోకి వెళ్తాడు. అక్కడ అతని తండ్రి కుర్చీలో కూర్చొని తల వంగి చనిపోయి ఉన్నాడు. మెడ మీద అదే గాయాలు. పవన్ మోకాళ్ళ మీద కూలబడి కేకులు పెట్టి ఏడుస్తాడు. ఎవరు చేశారు ఇది, ఎందుకు అని అరుస్తాడు. ఫోన్ తీసి పోలీసులకు కాల్ చేస్తాడు. పోలీసులు వచ్చి ఇంటిని పరిశీలిస్తారు. ఫారెన్సిక్ టీం వచ్చి ఆధారాలు వెతుకుతుంది. కానీ ఎలాంటి ఆనవాలు లేవు. ఎవరి వేలిముద్రలు లేవు. ఎటువంటి ఆయుధం కనిపించలేదు. డాక్టర్ రిపోర్ట్ చెప్పింది అందరూ హార్ట్అటాక్తో చనిపోయారు. కానీ పవన్కి తెలుసు ఇది సాధారణం కాదు. మెడల మీద గాయాలు, వాళ్ళ ముఖాల్లో భయం, ఇవన్నీ సాధారణం కాదు. అతను పోలీసులకు చెప్పినా వాళ్ళు మీరు షాక్లో ఉన్నారు, కాస్త రిలాక్స్ అవ్వండి అని అంటారు. పవన్ ఇంట్లో ఒంటరిగా ఉండలేక తన స్నేహితుడు రాజు ఇంటికి వెళ్తాడు. రాజు ఒక పాత పుస్తకాల దుకాణం నడిపే వ్యక్తి. పవన్ జరిగిందంతా చెప్తాడు. రాజు, రా, నీకు ఏదో మాయమైన శక్తి తగిలింది, ఇది దయ్యం పని కావచ్చు అని అంటాడు. పవన్ నవ్వుతూ ఏంట్రా సినిమా కథలు చెప్తున్నావా అని అడుగుతాడు. కానీ రాజు సీరియస్గా నాకు తెలుసు, నీ ఇల్లు పాతది, దాని చరిత్ర చూడాలి అని అంటాడు. ఆ రాత్రి పవన్ రాజు ఇంట్లో పడుకుంటాడు. అర్ధరాత్రి ఒక గుసగుస శబ్దం వినిపిస్తుంది. పవన్ అని అతను లేచి చూస్తాడు. గది మూలలో ఒక నీడ. మెల్లగా అది దగ్గరికి వస్తుంది. భయంకరమైన ముఖం, పగిలిన చర్మం, ఎర్రటి కళ్ళు. అది అతని భార్య రూపంలో కనిపిస్తుంది. కానీ ముఖం వికృతంగా ఉంది. పవన్ నన్ను రక్షించు అని అంటుంది. పవన్ భయపడి వెనక్కి తగ్గుతాడు. అది ఒక్కసారిగా నవ్వుతూ నువ్వు తప్పించుకోలేవు అని అరుస్తుంది. గది చల్లగా మారుతుంది. లైట్లు ఆరిపోతాయి. పవన్ గట్టిగా కేక వేస్తాడు. రాజు లేచి లైట్లు వేస్తాడు. నీడ మాయమైపోతుంది. ఏంటిదిరా అని రాజు భయపడతాడు. పవన్ వణుకుతూ ఇది నా కుటుంబాన్ని చంపింది, ఇప్పుడు నా వెంట పడుతుంది అని అంటాడు. రాజు మనం దీన్ని ఆపాలి, నీ ఇంటి చరిత్ర తెలుసుకోవాలి అని అంటాడు. పవన్ మనసులో ఒక నిశ్చయం, ఈ దయ్యాన్ని కనిపెట్టి తన కుటుంబానికి న్యాయం చేయాలి. తెల్లవారజామున ఇద్దరూ ఇంటికి వెళ్తారు. ఇల్లు ఖాళీగా చల్లగా ఉంది. పవన్ గదిలోకి వెళ్ళి అన్నపూర్ణ ఫోటో చూస్తాడు. నిన్ను రక్షించలేకపోయాను, కానీ ఈ దయ్యాన్ని ఆపుతాను అని అనుకుంటాడు. రాజు పాత రికార్డులు తీసుకొచ్చి ఈ ఇల్లు 100 సంవత్సరాల పాతది, ఇందులో ఒక రాజు కుటుంబం ఉండేది, వాళ్ళ కొడుకు ఒక యుద్ధంలో చనిపోయాడు, అతని ఆత్మ శాంతి చెందలేదు అని చెప్పాడు. పవన్ అదే దయ్యమా అని అడుగుతాడు. రాజు కావచ్చు, మనం ఒక గురువుని కలవాలి అని అంటాడు. వాళ్ళు ఒక పాత ఆలయంలో గురువును కలుస్తారు. గురువు ఈ దయ్యం చాలా శక్తివంతమైనది, అది నీ మనసు చదివి నీ భయాలను ఉపయోగిస్తుంది,
నీవు దాన్ని ఎదిరించాలంటే నీ బలం నీవే కనుగోవాలి అని అంటాడు. పవన్ మనసులో ఒక భయం, కానీ ఒక ధైర్యం కూడా. నా కుటుంబాన్ని చంపిన దాన్ని వదిలేది లేదు అని అనుకుంటాడు. ఆ రాత్రి పవన్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అతను దయ్యాన్ని ఎదిరించాలని నిర్ణయించుకున్నాడు. గదిలో ఒక కత్తి, కొన్ని పూజ సామాగ్రి పెట్టుకుంటాడు. అర్ధరాత్రి గదిలో చల్లని గాలి. పవన్ అని గుసగుస. అతను లేచి చూస్తాడు. గోడల నుంచి ఒక నీడ బయటకు వస్తుంది. అది అతని కొడుకు రాహుల్ రూపంలో. డాడీ, నన్ను రక్షించు అని ఏడుస్తుంది. పవన్ దగ్గరికి వెళ్తాడు, కానీ ఒక్కసారిగా ఆ రూపం మారి భయంకర దయ్యంలా మారుతుంది. నీవు నా బాధను తీర్చాలి అని అరుస్తుంది. పవన్ భయపడిన కత్తి తీసి, నువ్వు నా కుటుంబాన్ని చంపావు, నేను నిన్ను చంపుతాను అని అరుస్తాడు. దయ్యం నవ్వుతూ మాయమైపోతుంది. పవన్ మనసులో ఒక యుద్ధం మొదలవుతుంది, ఈ దయ్యాన్ని ఎలా ఆపాలి అని. తర్వాత ఏం జరిగిందో వెయిట్ ఫర్ పార్ట్ 2.